ప్రభువును మనం ఆరాధించడానికి యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో 2వ వచనాన్ని 2 సార్లు అందరం కలిసి చదువుకుందాం. యెషయా 12:2. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలం, ఆయనే నా కీర్తనకు ఆస్పదం, ఆయన నాకు రక్షణాధారమాయెను. మరొకసారి చదువుదాం. అందరూ చదవండి, బిగ్గరగా గట్టిగా చదవండి. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలం, ఆయనే నా కీర్తనకు ఆస్పదం, ఆయన నాకు రక్షణాధారమాయెను. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, దేవుని ప్రజలు ఎల్లప్పుడూ ఆయనను స్తుతించాలి. ఉత్సహించు పెదవులతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 100వ కీర్తనలో రాయబడి ఉంది, ఉత్సాహధ్వని చేయుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ప్రవేశించుడి అన్నాడు. ప్రభు ఆలయానికి వచ్చిన మనం ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తున్నామా? ఆయన గణపరుస్తున్నామా? ఆరాధనకు దేవుని యొక్క వాక్యం పెద్ద పీట వేస్తుంది. భక్తులందరూ కూడా ప్రభువును తమ జీవిత కాలమంతా గణపరుస్తూ, వారున్నంతకాలం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కొనియాడుతూ వచ్చారు. మరి ఆ ఆరాధన అనుభవాన్ని మనం పొందుకోవాలి. మహాసమాజంలో ఎలుగెత్తి ఆయనను స్తుతించి గణపరచాలి. ప్రార్థన అనుభవం వేరు. మళ్ళీ ప్రార్థన ఆరాధన కాదు, ఆరాధన ప్రార్థన కాదు. స్తుతి ప్రార్థనలు ఉంటాయి, స్తుతి ఆరాధనలు ఉంటాయి. కాబట్టి వాటికి ఉన్న చిన్న వ్యత్యాసాన్ని గుర్తిస్తూ మనం ప్రభువును గంభీరంగా, శ్రేష్టంగా ప్రతి ఒక్క ప్రభు దినము ఆరాధించే వారంగా ఉండాలి. పద్మాసులో అదొక ద్వీపము, పరవాసి అయి ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ప్రభు దినమందు నేను ఆత్మవశుడనైతిని అన్నాడు యోహాను. ఒక ఆదివారం, ఒక ప్రభు దినం, యోహాను ఒంటరిగా ఉన్నాడు. అయినా సరే అతడు ఆత్మవశుడయ్యాడు, పరవశుడయ్యాడు. ఆత్మసత్యాలతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కానీ ఈ పరిశుద్ధ ప్రభు దినాన మనం ఎవరి వశం అవుతా ఉన్నాము? పనుల వశం అవుతున్నామా? పరిస్థితుల వశం అవుతున్నామా? మనుషుల వశం అవుతున్నామా? లేక ప్రభు వశం అవుతున్నామా? ఎప్పుడైతే మనం ప్రభు వశం అవుతే పరలోక వశమై ప్రభువును ఆత్మసత్యాలతో గణపరుస్తాం. ఈ ఆరాధనలో దూతలు సైతం పాలు పొందుతాయి. గనులు, పెద్దలు అందరూ కూడా ఆయన్ని ఆరాధిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కాబట్టి దేవుని పిల్లలంగా ఎలాంటి అనుభవంతో మన క్రైస్తవ జీవితం కొనసాగుతూ ఉంది? ఇక్కడ యెషయా గ్రంథంలో భక్తుడైన యెషయా ఈ మాట చెప్తా ఉన్నాడు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను నమ్ముకున్నాను, ఆయనే నాకు బలం, నా కీర్తనకు ఆస్పదము ఆయనే అన్నాడు. అంతేకాదు, ఆయన ఏమంటున్నాడంటే ఆయన నాకు రక్షణాధారమాయెను అన్నాడు. ఏ ఆధారం అయ్యాడంట?
అందరు చెప్పండి, నాతో చెప్పండి. ఆయన నాకు రక్షణాధారము. ఏ ఆధారము? గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్. రక్షణాధారము. రక్షించబడిన వారికి అర్థమవుతుంది ఆయన మనకు రక్షణాధారం అంటే. రక్షణాధారం అంటే ప్రమాదములో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకురావడం. ఇప్పుడు ఒక వ్యక్తి మంటల్లో కాలిపోతున్నాడు అనుకోండి, ఏమని అరుస్తాడు? కాపాడండి అని కూడా అంటాడు. రక్షించండి రక్షించండి అంటే. నీళ్ళల్లో పడ్డవాడు కాపాడండి కాపాడండి అంటే వారు గొప్ప ప్రమాదంలో ఉన్నారు, వారికి రక్షణ కావాలి, సురక్షితమైన ప్రాంతము కావాలి. మనందరం కూడా రక్షణాధారమైన ప్రభువును నమ్ముకొనక ముందు గొప్ప ప్రమాదంలో ఉన్నాం. ఈ భౌతిక ప్రమాదాల నుంచి అయితే బయటపడతామేమో కొన్ని సందర్భాలు, కానీ యేసయ్య మనకు రక్షణాధారం కాకపోతే మనం ఎన్నటికీ కూడా బయటపడలేం. పాపంలో పుట్టి పాపభూయిష్టమైన క్రియల చేత జీవిస్తూ పాపము వలన వచ్చు జీతం మరణమైన నరకానికి మనం పాత్రులమై ఉన్నాం. అగ్ని అరక, పురుగు చావక, యుగయుగాలు అగ్నిగంధకములతో మండుగుండంలో పాలు పొందవలసిన వారం, పాపము చేత నశించినటువంటి వారం. మనం రక్షణ లేకముందు దేనిని ఆధారం చేసుకున్నాం? రక్షణ లేకముందు శరీరులను ఆధారం చేసుకున్నాం. అందుకే ఇర్మీయా గ్రంథంలో అంటాడు, చూడక్కర్లేదు, శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవాను నమ్ముకొనని వాడు శాపగ్రస్తుడు అంటాడు. మోసకరమైన మాటలను ఆధారం చేసుకున్నాం. అలాగే ఈ లోకంలో ఉన్న అనేకమైన వాటిని ఆధారం చేసుకున్నాం. వ్యర్థమైన వాటిని ఆధారం చేసుకున్నాం. మరి వీటిని ఆధారం చేసుకున్న మనకు లోకం, పాపం, శాపం, దేవుని ఉగ్రత కొని తెచ్చుకుంటూ నరకానికి వెళ్ళవలసిన స్థితిలో ఉన్నాం. అయితే దేవుడు ఈ భయంకరమైన ప్రమాదం నుంచి మనల్ని తప్పించుటకు తానే మనకు రక్షణాధారం అయ్యాడు. ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించావా? అప్పుడు ఆయన నీకు ఆధారం అవుతాడు, రక్షణ నీకు అనుగ్రహిస్తాడు, పాప క్షమాపణ దయచేస్తాడు. అందుకే యెహోవా నీకు ఆధారమగును అని సామెతల్లో ఉంది. కీర్తనలో అన్నాడు, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని మేలుకొందును, సురక్షితముగా ఉందును అన్నాడు. నరకపు శిక్ష నుంచి తొలగించడానికి ఆయన మనకు రక్షణాధారం అయ్యాడు. మనందరి పాపం కొరకు ప్రాణం పెట్టాడు. చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, తలకు ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు, వీపంతా నాగటి చారల వలె దున్నబడింది. చెప్పనలవి కాని వేదన మన ప్రభువు మన కొరకు భరించాడు. అడ్డుకరకి నిలువుకరకి వేలాడాడు. ఆఖరెక్తబొట్టు వరకు కార్చి చనిపోయి సమాధి నుంచి తిరిగి లేపబడ్డాడు. ఆయనే మన అందరినీ పిలుస్తున్నాడు, ప్రయాసపడి పాపభారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నాడు. ఈనాడు ఈ స్వరం నువ్వు వింటే నీ ఆధారాలన్నీ తొలగించుకో. నరులను ఆధారం చేసుకుంటే శాపమే, వ్యర్థమైన దేవతలను ఆధారం చేసుకుంటే శాపమే. పరిస్థితులు, మోసకరమైన మాటలు మనల్ని నాశనానికి నడుపుతాయి. మనము ఆధారపడవలసిన వాడు యెహోవాయే, లేదా యేసుక్రీస్తు ఒక్కడే. యెహోవా నాకు ఆధారం అని నువ్వు చెప్పగలిగిన దినాన నువ్వు ధన్యుడవుతావు. మనం చేయాల్సిందల్లా ఏమీ లేదు. ప్రభు చల్లని స్వరం విని నిజంగా పశ్చాత్తాపడాలి పాపం గురించి. అవును ప్రభువా, నేను ఘోర పాపిని, నన్ను క్షమించు అని అడగాలి. ఎప్పుడైతే మనం మనోపూర్వకంగా ప్రభుని వేడుకుంటామో అప్పుడు ఆయన మనకు ఆధారమై ఈ పాపశాపాలన్నిటి నుంచి కూడా విడిపిస్తాడు. యెహోవా నీకు ఆధారం అయ్యాడనుకో, మనుషులు ఆధారంగా ఉండకపోయినా నీకు నష్టం లేదు, పరిస్థితులు ఆధారంగా ఉండకపోయినా నీకు నష్టం లేదు.
వ్యర్థమైన ఆధారాలన్నిటి నుంచి నువ్వు విడిపింపబడతావు. నిజమైన ఆధారం ప్రభువు మీద నువ్వు అనుకుంటావు. అడి ప్రియులారా, రక్షణ పొందిన వారు ఎంత ధన్యులు. ఆయన వారికి ఆధారం అవుతాడు. యెషయా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, యెహోవా నాకు రక్షణ ఆధారం. మరి నీకు ఆయన ఆధారమా? ఆధారం కాకపోతే ఇప్పుడే అంగీకరించు. ఒకవేళ ఆధారం అయితే ప్రభువును స్తుతించు. ఎంత ఘోర పాపాత్ముని ప్రభువా నేను, కానీ నువ్వు నాకు ఆధారమై ఈ గొప్ప కృపనిచ్చావని ఆయన గణపరచాలి. కేవలం ఆయన మనకు రక్షణ ఆధారమే కాదు, ఇంకా అనేకమైన ఆధారాలు అయ్యాడు. రెండవ ఆధారం ఏంటి చూడండి, యోనా గ్రంథానికి రండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం, యోనా 2, 762వ పేజ్ బైబిల్ గ్రంథంలో 762 2వ అధ్యాయంలో 8వ వచనం చదవండి. అసత్యమైన వ్యర్థ దేవతల యందు కృపాధారమును విసర్జింతురు అన్నాడు. కృపాధారం. యేసయ్య మొట్టమొదట మనకు రక్షణాధారమయ్యాడు. రెండవదిగా ఏమయ్యాడు? కృపాధారం. నాతో చెప్పండి, యేసయ్య నాకు కృపాధారము. కృప అంటే అపాత్రులమైన మనకు ఆయన అనుగ్రహించే దయా. ఆయన మనకు కృపాధారమయ్యాడు. మన అపాత్రులమే ఈ ఆరోగ్యానికి, మనం అనర్హులమే ఈ ఆహారానికి, మనము అయోగ్యులమే ఈ వస్త్రాలకు, ఈ స్థితికి. అయినా దేవుడు వీటన్నింటిని మనకు అనుగ్రహించాడు. ఆయన మనకు కృపాధారం అయ్యాడు. కాబట్టి ఆ కృపాధారాన్ని స్తుతిస్తున్నావా? ఆయన నాకు కృపాధారమయ్యాడని గ్రహించావా? ఎంత కృప, ఎంత కృప ప్రభు మనపై చూపించాడు. రక్షించిన నాటి నుంచి నేటి వరకు అనేకమైన సందర్భాలు, అనేక విషయాలలో తన కృపలను మనకు అనుగ్రహించి మనకు ఆయన ఆధారమయ్యాడు. మొదట రక్షణాధారమయ్యాడు, రెండవదిగా చెప్పాలి మర్చిపోవద్దు శ్రావణి, రెండవదిగా ఏంటమ్మా? కృపాధారమయ్యాడు. మూడవదిగా ఏ ఆధారమయ్యాడు? కీర్తన 16 2వ వచనం చదవండి. చదవాలి, మీరంతా చదువుకున్న వాళ్ళే కదా, వెంటనే బైబిల్ తీసి చదవాలి. 16:2 కీర్తన 16:2 నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారమేదియు లేదు, లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అన్నాడు. అంటే దేవుడు మనకి ఏ ఆధారం అయ్యాడు అమ్మ? ఏ ఆధారం అయ్యాడు? క్షేమాధారం అయ్యాడు. మొదటిది రక్షణకు ఆధారం అయ్యాడు, రెండవది కృపాధారం అయ్యాడు, మూడవది క్షేమాధారం అయ్యాడు. ఈ క్షేమస్థితి దేవుని దయ వలనే మనకు కలిగింది. చూడండి, ప్రపంచంలో ఎన్ని ప్రమాదాలు, ఎన్ని అపాయాలు, ఎంత కీడు జరుగుతూ ఉంది, అనుకోకుండా జరుగుతూ ఉంది. కానీ మనకు అలాంటి పరిస్థితి లేదు. మన పిల్లలకి ఏ గాయం లేదు, మన కుటుంబీకులకే నష్టము లేదు. ఇదంతా దేవుడు మనకిచ్చిన క్షేమాధారం. ఆయన క్షేమమునకు ఆధారమై మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. యోబుకు కొన్ని పరిస్థితులు కలిగాయి, కానీ అతని క్షేమస్థితి యెహోవా మరలా అతనికి దయచేసేను అన్నాడు. కాబట్టి నీ క్షేమానికి ఎవరు ఆధారం అనుకుంటున్నావు? నీ క్షేమానికి యెహోవాయే ఆధారమై ఉన్నాడు. ఆయన మనకు రక్షణకు ఆధారమయ్యాడు, కృపకు ఆధారమయ్యాడు, క్షేమమునకు ఆధారమయ్యాడు. ఇంకా చెప్పాలంటే కీర్తన 4:2 అన్నాడు. చూడండి మా మాట కూడా చదువుదాం. నీతికి ఆధారమయ్యాడు. కీర్తనగాడు ప్రార్థిస్తున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా.
ఒక్క నిమిషం. 4వ కీర్తన మొదటి వచనం. కీర్తన 4 మొదటి. నా నీతికి ఆధారమగు, స్వనీతితో బ్రతకకుండా దేవునినే నీతిగా కలిగి బ్రతికే ధన్యత ప్రభు మనకు ఇచ్చాడు. ఈ నీతిని కప్పుకుంటే పరమతండ్రి దృష్టికి ఎంతో ధన్యులమవుతాం. ఆయన ఇచ్చిన ఈ నీతిని ధరించుకొని మనం బ్రతకాలి. మన నీతి కాదు, మన మంచితనం కాదు, దేవుడి నీతి. మన నీతికి ఆయనే ఆధారమయ్యాడు. ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చాడు. ప్రమాదం, నరకము నుంచి తప్పించి రక్షణ ఇచ్చాడు. దినదినము కృప చూపిస్తూ మేలులు చేస్తున్నాడు. క్షేమాధారమై భద్రపరుస్తున్నాడు. నీతికి ఆధారమై తండ్రి రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు. ఇంత దయగల తండ్రి, ఇన్ని మేలులు చేసిన తండ్రికి మన ఆరాధన చెల్లించకుండా మౌనంగా వెళ్ళిపోదామా? అయ్యా, ఎంత దయాళుడు, నువ్వే నాకు రక్షణ ఆధారం. ఒకప్పుడైతే నిన్ను ఎరగక మనుషులను ఆధారం చేసుకున్నా, వ్యర్థమైన దేవతలను, మోసకరమైన మాటలను ఆధారం చేసుకున్నా. కానీ నువ్వు నాకు ఆధారమై ఆ శాపమంతా తీసేశావు. నీకు కృతజ్ఞతలు. నువ్వు నాకు రక్షణ ఆధారమైనందుకు వందనాలు, కృపాధారమైనందుకు వందనాలు, క్షేమాధారమైనందుకు వందనాలు, నీతికి ఆధారమైనందుకు వందనాలు. నేను నీకేమి ఇవ్వగలను తండ్రి? ఇదిగో ఈ కొద్ది స్తుతి ఆరాధన నా కొరకే నువ్వు తిరిగి వస్తున్నావని నమ్ముతూ సమర్పించుకుంటున్నానంటూ ప్రభునామంలో మన ఆరాధన ఆయనకి చెల్లిద్దాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకు